భారత్ ప్రతీకార దాడి చేస్తోందేమోనన్న భయంలో పాకిస్తాన్ ప్రజాప్రతినిధులకు మైండ్ పోయినట్లుంది. అందుకే కాబోలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అక్కడి మంత్రులు, రాజకీయ నేతలు. భారత్ పై విషాన్ని కక్కుతూ పిచ్చి కూతలు కూస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ కు చెందిన మంత్రులు ఇష్టారీతిన ఇండియాపై కూతలు కూయగా, తాజాగా పాక్ సెనేటర్ పాల్వాషా ఖాన్ భారత్ పై నోరు పారేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె అసలు ఏం మాట్లాడిందో ఇప్పుడు విందాం. वैसे तो चूँकि मेरे वालिद साहब का इंतकाल हुआ है और मैं तकरीरें नहीं करना चाहती थी, लेकिन क्योंकि ये धरती हमारी माँ है और जब माँ की तरफ कोई हाथ बढ़ाए तो फिर अपना गम और सोग पीछे डाल देना चाहिए। लिहाजा इस मौके की मुनासबत से सबसे पहले आपका शुक्रिया कि आपने मुझे बोलने की इजाज़त दी। जनाब स्पीकर, अल्लाह ताला मुसब्बब असबाब है और वो तमाम ऐसे असबाब पैदा करने पर कादिर है कि तमाम दुनिया में मुसलमानों की हुकूमत कायम हो। लेकिन ऐसा लग रहा है हालात और वाक़यात से कि अल्लाह ताला वो असबाब पैदा कर रहा है कि इस बड़े सगीर पाको हिंद में पाकिस्तानी मुसलमानों की हुकूमत इंशाअल्लाह कायम, और ये असबाब वो वहाँ के ड्रैकुला नरेंद्र मोदी के हाथों पैदा करवाए। जनाब स्पीकर, इस बात में कोई दो राय नहीं कि इस वक्त मोदी और नेतन्याहू का आपस में गठजोड़ है। अगर कोई मुल्क और अगर कोई शैतानी कुव्वत अपने पूरे शैतानियत के साथ मोदी के साथ खड़ी है तो वो इज़राइल है, और ये पहली दफ़ा नहीं है। इससे पहले भी मोहतरमा बेनज़ीर भुट्टो के दौर में उस वक्त के इस्राएली प्राइम मिनिस्टर ने हमारी एटमी तनसीबात को निशाना बनाने की एक नापाक साजिश की, जिसमें उसका पूरा साथ उस वक्त की भारतीय प्राइम मिनिस्टर इंदिरा गांधी ने दिया। उसके जवाब में यहाँ से जो उसको रिएक्शन मिला तो फिर उनकी जुर्रत नहीं हो सकी, लेकिन उनके तैयारे उस वक़्त जामपुर एयरबेस पर पहुंच गए थे। దాయాది దేశం పాకిస్తాన్ తన దుర్బుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది. ఈ క్రమంలోనే తీవ్ర స్థాయిలో విషాన్ని చిమ్మిన పాక్ సెనేటర్ భారత్ లో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చివేస్తామని, అదే ప్రాంతంలో పాక్ ఆర్మీ బాబ్రీ మసీదును కడుతుందని పిచ్చి మాటలు మాట్లాడారు. బాబ్రీ నుంచి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తొలి ప్రార్థనకు పిలుపునిస్తారని చెప్పారు. అంతేకాదు, ఒకవేళ భారత్ తో యుద్ధం వస్తే తామేమీ గాజులు తొడుక్కోలేదని అన్నారు. భారత ఆర్మీలోని సిక్కులు పాకిస్తాన్ పై దాడికి దిగలేరని పాక్ సెనేటర్ ధీమా వ్యక్తం చేశారు. గురునానక్ జన్మించిన ప్రాంతమే కాకుండా పాక్ లో సిక్కు మతానికి చెందిన పలు పవిత్ర ప్రదేశాలు ఉన్న నేపథ్యంలో భారత ఆర్మీలోని సిక్కులు ఎప్పటికీ అటాక్ చేయలేరని చెబుతున్నారు. పాకిస్తాన్ ను ఓవైపు యుద్ధ భయం వెంటాడుతున్నప్పటికీ ఆ దేశంలోని ప్రజా ప్రతినిధులు, నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండటం గమనార్హం. వీరులం శూరులం అన్న రీతిగా వారి మాటలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రగల్భాలు పలుకుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అగ్నికి ఆజ్యం పోస్తూ భారతీయుల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పాక్ సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి భారత్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, రక్తపాతాన్ని సృష్టించడమే పాక్ లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ పాకిస్తాన్ కు చెందిన పలువురు మంత్రులు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అంతేకాదు, తామే ఉగ్రవాదులను తయారు చేస్తున్నామని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని బహిరంగంగానే ప్రకటించారు. భారత్ యుద్ధానికి దిగితే తాము దాడులు చేస్తామని చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. అంతేకాదు, తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని, భారత్ పై దాడి చేసేందుకు 130కి పైగా న్యూక్లియర్ బాంబులు రెడీ చేశామని హెచ్చరించారు. అంతేకాదు, సింధు నదీ జలాలను వదలకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్తాన్ని పారిస్తామంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక తాజాగా అయోధ్య రామ మందిరాన్ని కూల్చేస్తామని చెబుతున్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారత్ ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చన్న భయంతో ఉగ్రవాదులతో పాటు పాక్ ప్రజలు, ఆర్మీ విలవిల్లాడిపోతోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యుద్ధ భయంతో సరిహద్దుల్లో ఆర్మీని మోహరింపజేసిన పాక్ ముఖ్యమైన ప్రాంతాల్లో, నగరాల్లో హై అలర్ట్ ను ప్రకటించింది. అలాగే త్రివిధ దళాలను సైతం అప్రమత్తం చేసింది. గగనతలంలో వాయుసేన,
సముద్ర మార్గాల్లో నేవీ పలు విన్యాసాలను చేస్తోంది. పైకి యుద్ధానికి సై అంటూ బీరాలు పలుకుతున్న పాకిస్తాన్ భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. భారత్ ను తక్కువ చేయాలని చూడటమే కాకుండా భారతీయుల ధైర్యాన్ని దెబ్బతీయాలని పాక్ శత విధాలుగా ప్రయత్నిస్తోంది. అయితే పాకిస్తాన్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా భారత్ పై అవేమీ పనిచేయవు. ఎందుకంటే భారతీయులంతా ఒక్కటే. భరతమాత కంట రక్త కన్నీరు కారాలని పాక్ దుర్బుద్ధితో చేసే ప్రయత్నాలను దేశమంతా కలిసికట్టుగా ఎదుర్కొంటుంది. పెహల్గాం దాడి ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని భారత్ అంతా ముక్త కంఠంతో నినదిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ పై భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా ఆఖరికి అది యుద్ధమైనా ప్రజలంతా ఒక్కతాటిపై నిలుస్తారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే పాకిస్తాన్ చెప్పే మాటలను భారతీయులు అస్సలు వినరు. ఒకవేళ విన్నా ఆ మాటలను అస్సలు నమ్మరు. కాగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనివార్యమైతే భారత్ ఆర్మీ కొట్టే దెబ్బతో పాక్ పరిస్థితి ఏంటన్నది ఊహకు కూడా చిక్కడం లేదు. అసలు ప్రపంచ పటంలో పాక్ ఇక కనిపించడం కూడా డౌటే. ఈ విషయం పాకిస్తాన్ కూడా తెలిసినప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది.